అబ్బో భలే ఉంది బాసు మీ ఇల్లు. మ్యాటర్ ఓకే టేక్ దిస్. ఎలా ఉంది? కోసుకోకుండా చూసుకోండి. ఓకే పొద్దున్న 5 గంటలకు వచ్చేస్తా. తలుపు ఆవిడ మీ ఆవిడ. దీని కూడా ఇప్పుడు ఎందుకు? మూడంతా పాడైపోతుంది. బాగా ఫాస్ట్. ఇప్పుడేం చూసావు? నేను ఎంగేజ్ లో ఉన్నప్పుడు అమ్మాయిలందరూ నా కోసం ఒకటే ఎంగేజ్ లో ఉండేవాళ్ళు తెలుసా? అబ్బా ఎవడు రైడ్ ఈ టైంలో? నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే. ఎవరు సార్ మీరు? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? కనబడట్లేదు. నాకు కనబడట్లేదు. ఓ సారీ. ఈ అమ్మాయి నా పెళ్ళం. దాన్ని సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది క్యారెక్టర్ లెస్ గా తిరుగుతుంది. దాన్ని ఏరియాలో ఎవడో బుక్ చేసుకున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని వాడిని కలిపి నరికేద్దామని తిరుగుతున్నా. చూసారా? అది కాదు సార్, ఈవిడ మీ ఆవిడ కాబట్టి మీరు చంపేసుకోవచ్చు, ఎందుకంటే మీకు రైట్స్ ఉన్నాయి కాబట్టి. పాప వాడేం చేశాడు సార్? అనవసరం వాడిని చంపుతారు. బుక్ చేసుకున్నాడు కదా. అంటే బుకింగ్ ఓపెన్ చేశారు కాబట్టి బుక్ చేసుకున్నాడు సార్. బుక్ చేసుకునేవాడు ఉండబట్టే కదా బుకింగ్ ఓపెన్ చేసేది. సక్ 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 వాడిని నరికేస్తా. సార్ ఇందులో నోట్ చిరుగుంది సార్. నా నోట్ సార్. నీ నోటు మాట ఏమిటరుగు? నా చీటే తిరిగిపోయేటట్టుంది. ఏమైంది? అటు చూడు. ఎక్కడున్నా వదలను. ఎవడి కత్తులు రత్తయ్యా? వాడా నైనా మొగుడంట. నైనా దాన్ని బుక్ చేసుకుని ఇద్దరిని కలిపి నరికేస్తాడంట. ఆ అమ్మాయిని బుక్ చేసుకుంది మీరేని వాడికి తెలిసిపోయిందా? అయితే టెన్షనే లేదు. పైగా వాడికి డబ్బు పిచ్చి బాగా ఎక్కువని నైనా ఒకసారి నాతో చెప్పింది. మ్యాటర్ సెటిల్ చేసేద్దాం, 10,000 కొట్టండి. 10,000 అని ఆశ్చర్యపోతారా? ప్రాణం ముఖ్యమా 10,000 ముఖ్యమా డిసైడ్ చేసుకోండి, నేను పోతా. నువ్వు ఆగరా బాబు. థ్యాంక్ యూ. మీరేంటి ఇంకెక్కడ లోపలికి వెళ్ళి? అలాగే నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి సార్, టైం వేస్ట్ చేయకండి. తలుపు కూడా వేసుకోడు. బ్రదరు నేను చెప్తారా? ఎవరండి? ఎవడో చందా కోసం వచ్చాడు. మళ్ళీ ఎవడండి బాబు? ఇప్పుడు వచ్చేస్తానే. ఎవరండి? సార్ మీరు ఈ ఏరియా ఎస్ఐ. సార్ ఏం కావాలి సార్? ఏం కావాలి సార్ మీకు? క్లారిటీ కావాలి. ఏం క్లారిటీ కావాలి సార్? ఈ ఏరియాలో వ్యభిచారం జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఏరియాలో జరుగుతున్నట్టు రావచ్చు, కానీ మా ఇంట్లో జరుగుతున్నట్టు రాలేదు కదా సార్. లాజికల్ మాట్లాడమంటే లాఠీ దూరుద్ది. ఈవిడెవరు? ఆవిడ బయటకు వచ్చిందా? ఆవిడ అంటే ఆవిడ ఎవరు? అదేనండి, అదే అంటే ఆవిడ. మీ ఆవిడ? కరెక్ట్ గా కనిపెట్టా సార్, మా ఆవిడే. ఏమా నువ్వు వీడి భార్యవేనా? అవునండి. నీ ఏజ్కి వీడి గేజ్కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదే. ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది. నేను ఇస్తాను సార్ క్లారిటీ, నేను ఇస్తాను, మీరు ఇలా రండి. ఏమే ఎంత పొగరే నీకు? ఇంటికో పెద్ద మనిషి పోలీస్ ఆఫీసర్ వస్తే కనీసం కాఫీ తాగుతారా, టీ తాగుతారా, బోర్న్విటా తాగుతారా అని అడగకుండా తాళ్ళ నిలబడతావా? ఏంటి అలా గుడ్లు అప్పగించి చూస్తావు? బుద్ధుండెక్కలా నీకు? కడుపుకి అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా? చూసారా సార్, పెళ్ళం కాబట్టి ఎన్ని తిట్టినా ఎలా పడిందో. మీరు భర్తని నిరూపించుకోవడం కోసం పరాయి మగాడి ముందు తిడతారా? ఇదేంటి ఇంతలా యాక్ట్ చేస్తుంది? తిడతాను, అవసరత కొడతాను. కొడతారా? కొట్టడం దాకా వస్తే చూస్తూ ఊరుకుంటానా? ఏం చేస్తావే? పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్తావా? స్టాప్ ఇట్. నా ముందు ఎంత దౌర్జన్యమా? నీ మీద గృహహింస కేసు పెట్టి బొక్కలో దోస్తాను. వద్దులేండి సార్. వద్దమ్మా, నీలాంటి పతివ్రత ఇలాంటి సాడిస్తో కాపురం చేయడం కంటే పుట్టింటికి వెళ్ళిపోవడమే బెటర్. సార్ పుట్టింటికి వెళ్ళిపోతాను. మళ్ళీ క్లారిటీ మిస్. బీరువా తాళాలు ఎక్కడున్నాయో భార్యకి తెలియదా? అదే ఎందుకు తెలియదు సార్? దానికి మధ్యవరపు రోగం. అదేనే నువ్వు బీరువా తాళాలు డ్రెస్సింగ్ టేబుల్ లో పెడతావు కదా, అక్కడే ఉన్నాయి. వెళ్ళు. అయినా చీరలన్నీ సరిచేస్తున్నావు ఏంటి? నేనే లేనప్పుడు నా చీరలతో మీకేం పని? చుట్టుకుంటారా? అది కాదే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కరెక్టే కదా, మీరు బెడ్రూమ్ లోకి వచ్చారండి సార్ క్లారిటీ కోసం. ఓహో
ఏంటి ఏంటి నగలు కూడా తీసుకెళ్తావా? ఇవి మా పుట్టింటి వాళ్ళు పెట్టినవి. పుట్టింటోళ్ళని చంపేస్తా నేను. గృహహింస ఆయన ఆవిడ ఆవిడ తీసుకెళ్తుంటే నీకు అభ్యంతరం ఏంటి? ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది కదా సార్ మీకు. కరెక్టే. సర్దుకోవే అవి కూడా సర్దుకో. ఏమే ఏమే నీకు దండం పెడతాను వెళ్ళొద్దే ప్లీజ్, నా మాట వినవే, ఇక్కడే ఉండవే. తప్పుకోండి. ఇది ఈ చైన్ కూడా మా పుట్టింటి వాళ్ళు పెట్టిందేగా. నా జ్ఞాపకాలేవి మీ దగ్గర ఉండడానికి వీల్లేదు. ఆగమ్మా, ఆడది అర్ధరాత్రి ఒంటరిగా లగేజ్తో వెళ్లే రోజులు ఇంకా రాలేదమ్మా. నేనే దగ్గరుండి నేను బస్ ఎక్కిస్తాను పద. నాకు ఇప్పుడు పిచ్చ క్లారిటీ వచ్చింది. ఏంటి సార్? మీరు నిజంగా మొగుడు పెళ్ళాలి. వస్తా. ఓహో సార్ క్లారిటీ వచ్చిందంట. మేము నిజంగా మొగుడు పెళ్ళాలమేనంట. వాడెవడో ఫిగర్ అని చెప్పాడు, 25,000 తీసుకున్నాడు. ఇంకొకటి వచ్చి 10,000 తీసుకున్నాడు. వీడెవడో స్ట్రైట్ గా వచ్చి మొగుడు పెళ్ళాలని చెప్పి చేశారు బాబా. అరే అసలు మీరు ఎవరా బాబు? తప్పండి రాలుడు. గుంపులు గుంపులుగా వస్తున్నారా? ఎవరండి మీరే? సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. పందులే మీలా గుంపులు గుంపులుగా నిలబడేది. బాగా అడిగారు రాలుడు. ఓకే చూడండి, మీ ఊళ్ళో ఉన్న ఇళ్ళు గుళ్ళు బళ్ళు స్కూళ్ళు ఇలా ఉన్న ఊరిని ఇలా మార్చేద్దాం. ఇలా ఉన్న ఊరిని ఇలా మార్చేద్దాం. ఓహో మున్సిపాలిటీ ఊళ్ళ ముందు మా ఊళ్ళో మరుగుదొడ్డు లేవు, అవి కట్టించండి. వెళ్ళండి అయ్యా, వచ్చిన దారినే పని చూసుకోండి. మిమ్మల్ని బాగు చేద్దామని వస్తే మరుగుదొడ్డు అంటారేంటి? ఎదవలారా, మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. మిమ్మల్ని ఎవరు మార్చలేరు. వెళ్ళండి అయ్యా వెళ్ళండి. ఏదైనా మంచి పని చేద్దాం అనుకుంటే మీలాంటి వాళ్ళు ఎప్పుడు అడ్డుపడతారా? ఓకే 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 లోపలికి వెళ్ళండి, మా సెక్రటరీ మీతో మాట్లాడతాడు. మేము మీతోటే మాట్లాడతాం పదండి. నాతోనా? ఓకే. అల్లుడా మజాకా. మన ఊళ్ళో హాస్పిటల్ కడదామని హాస్పిటల్తో పని లేకుండా పైకి వెళ్ళిపోయాడు పాపం. ఊళ్ళన్నీ బాగు చేస్తారని ఏకంగా పైకి వెళ్ళిపోయావా అల్లుడా? అల్లుడు. యా ఓకే కమ్ ఆన్ స్టాప్. కమ్ ఆన్ వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, మీరు తూగోజీ కదా? అంటే మీరు చావలేదన్నమాట. యువర్ అండర్ అరెస్ట్. సార్ ఎక్స్‌మినిస్టర్ ఫోన్ సార్. నో ఫోన్స్. ఈయన తూగోజీ కాదు, ఆయన సోదరుడు పాగోజీ. తూగోజీ చచ్చినా ఆయన ఆశయాలు చావకూడదని ఆయన ప్లేస్ లోకి వచ్చిన గొప్ప మహనీయుడు. చూసావా మావా, మామూలు వేషాలు ఉంటే మారు వేషం అన్నారు, మారు వేషాలు ఉంటే మామూలు వేషం అన్నారు. నేను ఇండియాని బాగు చేయలేను. ఐ కెనాట్ చేంజ్ ది బ్రెయిన్స్ ఆఫ్ ఇండియా. సారీ సార్, మీరు వెళ్ళండి. చూసావాళ్ళుడు, నువ్వు బతికుండగానే నీ ఫోటో దండేశారు. నోర్మి, నీ వల్ల నేను దొరికిపోయేటట్టు. కానీ అల్లుడు ఈ గెటప్ లో సూపర్ గుర్లా ఉన్నాడు. ఇదిగో పోలో. యా దొరికిపోయాడు. మ్యానరిజంతో దొరికిపోయావు. నువ్వే తూగోజీ. పద స్టేషన్ కి. పోలో ఇచ్చి పోలీసులు పట్టించావు. అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గెటప్ అదిరింది సార్. మీరు ఏం చేసినా వెరైటీ ఏనండి. వెరైటీ లేకుండా ఈ పిల్ల ఏమి చేయడు. రండి ప్రొసీడ్. ఏమిటయ్యా అది? బ్యానర్ సార్. తెలుసు. రారా వీపీ ఏంటి గౌరవం లేకుండా? రారా అంటే రారా అని కాదండి. రారా స్వామి రారా, అందులో రారా అన్నమాట. ఓహో కూచిపూడి రారా అన్నమాట. యా. మరి వీపీ ఏంటి? మీ పేరే సార్. నా పేరా? వెరైటీ పుల్లైన షార్ట్ కట్ లో వీపీ అని రాశాం. ఓహో విషయం ఉన్నవాడివే నువ్వు. అవునండి. అందుకే మీ సంస్థ సన్మానం చేస్తానంటే ఒప్పుకున్నా. ప్రొసీడ్. ఏంటిది?
ఫ్లవర్స్ దండండి. ఏంటి కాలీఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ ఏనా? గులాబీలు, చామంతులు, మల్లెలు రెగ్యులర్ కదా సార్, ఇదైతే వెరైటీగా ఉంటుందని. వేయండి అయ్యా, జాగ్రత్త, కంగారు పడకండి సార్. ఆడితేవండమ్మా. ఓల్డ్ విడోస్ ఏంటి? కన్నె పిల్లలతో కామన్ కదా సార్, వెరైటీగా ఉంటుందని. వెరైటీ. జనమేరి సన్మానం 4 గంటలకైతే మీరు కక్కుర్తిపడి 3 గంటలకే వచ్చేసారు. ఎవడొస్తాడో ఎవడంటాడు. అంతేనంటావా? అయితే ఈ గంట నన్ను ఏం చేయమంటావు? స్టేజ్ ఎలాగూ రెడీ చేయలేదు కదా, మీరే డెకరేట్ చేశారు. ఓకే. ప్రముఖ పారిశ్రామికవేత్త ఏవి రావు గారి చేతుల మీదుగా పుల్లయ్య గారికి వెరైటీ సన్మానం. రండి సార్. ఎక్కడికి? స్టేజ్ మీద సన్మానం రెగ్యులర్ సార్, జనం మధ్య సన్మానం వెరైటీ సార్. ఓహో కరెక్టే, రండి. ఈ చాప ఏంటి? కుర్చీ రెగ్యులర్ సార్, పైగా ఈ సన్మానంతో మీరు పెద్ద మనిషి అవుతున్నారు కదా, అందుకని వెరైటీగా చాప మీద కూర్చుంటే. ఏంటి నేను పెద్ద మనిషిని అవుతున్నానా? చాప మీద కూర్చోవాలా? అవును సార్. బాగుంటుందంటావా? బ్రహ్మాండంగా ఉంటుంది, కూర్చోండి సార్. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారు రగ్గు కప్పుతారు. రగ్గేంటి? శాలువా రెగ్యులర్ కదా సార్, మీరు కప్పండి సార్. చిటికలే. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. ఇప్పుడు విపి గారికి రావు గారు పుష్పగుచ్ఛాన్ని ఇస్తారు. ఏంటిది? అరటి పువ్వు కదా, పుష్పగుచ్చం అంటావేంటి? పువ్వుల్లో వెయిట్ అయిన పువ్వు కదా, వెరైటీగా ఉంటుంది. ఓహో. ఇప్పుడు రావు గారు టోపీ తీసి కిరీటాన్ని పెడతారు. ఆహా చాలా బాగుందండి. గోల్డా? రోల్డ్ గోల్డ్ అండి. ఆహా అయినా బానే ఉంది. ఎంత? గంటకి 20 అండి. ఏంటి రెంట్కి తెచ్చారా? అవునండి, సన్మానం అయిపోగానే ఇచ్చేయాలి. ఆహా తొందరగా పెట్టండి. చిటికలే. సభకి నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 1 అంటే ఫూల్స్ డే. ఈ ఫూల్స్ డే పర్వదినాన మన వెరైటీ పుల్లయ్య గారికి సన్మానం చేస్తున్నాం. ఎందుకంటే మాకు 50,000 ఇచ్చారు కాబట్టి. నోరు మూసుకో. వారు ఏం చేసినా వెరైటీగా చేస్తారు కాబట్టి. ఉదాహరణకి ఇతను ఒక హోటల్ పెట్టాడు, దాని పేరు వెరైటీ. పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది ఆ హోటల్. సాధారణంగా అన్ని హోటల్స్లోనూ కుర్చీలో కూర్చుని టేబుల్స్ మీద తింటారు, కానీ ఇతను హోటల్లో టేబుల్ మీద కూర్చుని కుర్చీలో తినాలి. అంతేకాదు, అన్ని హోటల్స్లోనూ గార్లిక్ బొక్కలుంటాయి, కానీ ఇతను హోటల్లో ఇడ్లీకి బొక్కలుంటాయి. అందుకే ఒక చిన్న కాకా హోటల్తో ప్రారంభించిన ఇతను ఈరోజు 46 హోటల్స్కి ప్రొపరేటర్ అయ్యాడు. అంతేకాదు, జెండు ఢామ్ అని ఒక తలనొప్పి ఆయింట్మెంట్ తయారు చేసి దాని సేల్స్ను పెంచడానికి అమ్మో నొప్పి అబ్బో నొప్పి అని 2 టీవీ సీరియల్స్ తీసి ప్రజలందరి చేత ఆ మాట అనిపించి దాని సేల్స్ని మార్కెట్లో ఎంతో పెంచారు. ఇలాంటి ఎన్నో వెరైటీ బిజినెస్లు చేసిన ఈ వెరైటీ పుల్లయ్య ఒక నీచ్ కమీన్ కుత్తే, యు ఇడియట్ స్కౌండ్రల్. నీలాంటి వాడిని నరికేయాలరా, నిన్నొదను. ఇవాళ నా చేతులు అయిపోయారా రే? ఓరి నాయనోయ్, ఇది కూడా ఏదో వెరైటీగా ప్లాన్ చేసినట్టున్నారు. దొరికితే చంపేస్తారు బాబోయ్. ఆగరా రే. ఓరి డబ్బా, ఇడికంట్లో పడ్డానే. ఓరి నాయనో, పరిగెట్టలేను. ఆగరా. వీడంట పడుతున్నాడు, దొరికిపోతాను రా దేవుడు. నువ్వెక్కడ పోతావురా రే? ఆగో. నేను ఆగను. ఆగరా. నేను ఆగను బాబోయ్. రేయ్ ఆగో. నన్నేం చేయొద్దు. అమ్మా, ఇందాక నుంచి తరువుకొచ్చింది వాడినే. నన్ను